హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో నోరూరించే ఎగ్ సేమియాని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ రుచితో వచ్చేలా ఎలా చేసుకోవాలో మరి ఇప్పుడు చూసేద్దాము. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు వరకు సేమియా తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు తీసుకుంటున్నా. ఇలా తీసుకున్న సేమియాని బాగా ఫ్రై చేసుకోవాలి. సేమియా అనేది ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత సేమియా ఉడకనికి 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సేమియాని 80% వరకు ఉడకనివ్వాలి. సేమియా అనేది ఈ విధంగా 80% ఉడికిన తర్వాత సేమియా నుంచి నీళ్ళని వంపేయాలి. ఈ విధంగా నీళ్ళని వంపేసి సేమియాని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ తీసుకొని సేమియాకి సరిపోయని ఎగ్స్ తీసుకొని పలగొట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు సేమియా తీసుకున్నా కాబట్టి 2 ఎగ్స్ని మాత్రమే తీసుకుంటున్నా. మీకు ఒకవేళ ఎగ్ ఎక్కువ తినాలనిపించినా ఇంకొన్ని ఎక్కువ తీసుకోండి ఎగ్స్, లేకపోతే సేమియాకు తగ్గట్టు ఎగ్స్ని తీసుకోండి. ఇలా తీసుకున్న ఎగ్స్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత మెల్లిగా కలుపుకోండి. వెంటనే కలిపితే ఎగ్ అనేది చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది. ఎగ్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారాన్ని వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోండి. ఎగ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇలా తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని అలాగే ఉడికించి పెట్టుకున్న సేమియాని కూడా వేసుకొని రుచికి సరిపడా కారము, ఉప్పు, కొద్దిగా కలర్ కోసం పసుపు కూడా వేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనిద్దాము. 1 నిమిషం తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోండి. ఇందులో ఒక చెక్క నిమ్మరసాన్ని అయినా పిండుకోవచ్చు, కానీ ఇక్కడ నేను నిమ్మరసాన్ని స్కిప్ చేసేసా. అంతే అండి, ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. చూడండి నాకు ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా పొడి పొడిగా కూడా వచ్చింది. ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ రుచి వచ్చేలా చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.